ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ప్రేక్షక మహాశయులకు, శ్రోత మహాశయులకు శుభాభివందనములు. ఇప్పుడు ఈ పోయిన ఎపిసోడ్లో మనము కుజదోషం ఏ ఏ స్థానాల్లో ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలిపినాను. మరి మరొకసారి ఆ విషయము మనము తెలుసుకున్నాం. ధనే వ్యయే చ పాతాళే జామిత్తే చ అష్టమే కుజే స్త్రీణాం భర్తృవినాశనం పురుషాణం భార్యా వినాశనం అనేటువంటి శ్లోకం మనము తెలియచేసినాను. అది ఎక్కడి నుండి అంటే లగ్నాచ శుక్రాచ చంద్రాచ అని ఉంది. లగ్నము నుండి కానీ శుక్రుడి నుండి కానీ చంద్రుడి నుండి కానీ ఈ యొక్క శుక్రుడు ఆయా స్థానాల్లో ఉంటే ఈ యొక్క కుజదోషం ఉంటుందని మళ్ళీ కూడా అక్కడ ఇంకొక పాయింట్ పెట్టాడు. కేవలం లగ్నమే కాదు, చంద్రుడి నుండి కూడా ఉంటుంది, శుక్రుడిని కూడా ఉంటుంది అని కూడా చెప్పాడు. ఈ విధంగా ఇచ్చినప్పుడు మరి ఏ జాతకానికి మనము కుజదోషం ఉండదు అనేది నిర్ణయించడం చాలా కష్టం. ఏదో ఒక రూపంలో మనకు ఆ కుజదోషం కనపడతా ఉంటుంది. అంటే ఆ కుజదోషము ఇన్ని రకాల మనకు చూపించినప్పుడు మరి కేవలం దాన్నే మనము అనుసరించకూడదు, దాని పరిహారం కూడా మనము అనుసరించి చూసుకొని చేసుకోవాలి. లేకపోతే లోకంలో ఎవరికి కూడా వివాహాలు చేయడం అంటే చాలా కష్టం. ప్రతి వానికి కుజదోషం ఉంది అనేటువంటి పక్షం చెప్పాల్సి వస్తుంది అన్నమాట. అందుకే ఈ శాస్త్రాన్ని మనం చాలా అర్థం చేసుకొని చెప్పాల్సి వస్తూ ఉంటుంది. దయచేసి ఆ పరిహారాలు బాగా గమనించి రేపు కుజదోషాన్ని గురించి మీరు తెలుసుకునేటప్పుడు చాలా ఆలోచన చేసి మీరు ముందుకు పోవాల్సి వస్తుంది అనమాట. అది ఎట్లా అంటే మేషే మీనే మకరే కోదండే కటకే కుంభే సింహే వృశ్చికే చ భౌమః కుజదోషో న విద్యతే అని ఉండేది. చూడండి ఎన్ని రాసులకు చెప్పినాడు. చూడండి ఎక్కడెక్కడ ఉంటే ఈ కుజదోషం ఉండదు అనే విషయం మనము చెప్పుకోవాలి. మీనంలో ఉంటేనే కుజుడు, మీనంలో ఉంటే కుజదోషం ఉండదు. ఒకవేళ జాతకం రీత్యా కానీ శుక్రుడిని కానీ చంద్రుని కానీ 2వ ఇంట్లో కానీ 4వ ఇంట్లో కానీ 7వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో 12వ ఇంట్లో ఉన్నా కూడా ఈ రాసుల వాళ్ళకు, ఈ రాసుల్లో జన్మించిన వాళ్లకు అంటే చంద్ర లగ్నం కానీ లగ్నం కానీ ఏదైనా సరే ఈ రాసుల్లో జన్మించిన వాళ్లకు కుజదోషం ఉండదు అని అన్నాడు. అవి ఏవేవి అంటే మీనరాశిలో పుట్టేవాళ్ళు, మీనం లగ్నమైనా కూడా చంద్రలగ్నమైనా కూడా అనమాట. మేష లగ్నానికి, మకర లగ్నానికి, కటక లగ్నానికి, కుంభ లగ్నానికి, సింహ లగ్నానికి, వృశ్చిక లగ్నానికి, తర్వాత ధనుర్లగ్నానికి ఈ యొక్క స్థానాల్లో కుజుడు ఉన్నాడు అని అంటే అటువంటి జాతకాలకు కుజదోషమే ఉండదు. ఇన్ని రాసులకు పోతే ఇంకెక్కడ మనకు తేలుతుంది. అంతేకాదు ఇంకా ఉంది ఏమంటే స్వచ్ఛ మిత్రమ జాతానాం కుజదోషో నవిచ్చదే అని ఉంది. స్వ అంటే తన స్థానాలు కుజునికి ఏమేమి అంటే మేషము వృశ్చికము. తరువాత ఉచ్చ స్థానాలు ఏమేమి అని అంటే ఒక్కటే, అది మకరం అనేది ఉచ్చస్థానం. ఇంకా మిత్రస్థానం ఉంది. ఆ మిత్రస్థానాలు ఏమేమి అంటే మిత్రస్థానాలు కుజునికి గురువు రవి ఇద్దరు కూడా మిత్రులే అవుతారు. కాబట్టి గురుస్థానాలు ముందుగానే చెప్పినాము, మీనము ధనస్సునే. ఇంకా రవి స్థానం అనేది సింహము. ఈ స్థానాల్లో ఉంటే కూడా కుజదోషం లేదు అనేటువంటిది ఒక పాయింట్ మనకు ఇచ్చినాడు. ఇది కూడా మనం గమనించుకోవాల్సి వస్తుంది అన్నమాట. తరువాత చతుసప్తమయే భౌమే
అంటే మేషే కటకే నక్రే, మేషే కటకే నక్రే యథారాసౌ శుభం ప్రోక్తం కుజదోషో న విద్యతే అనేటువంటి ఇచ్చాను. అంటే 4, 7 స్థానాల్లో ఈ కుజుడు అనేటువంటి వాడు ఉన్నప్పటికీ కూడా కుజదోషం లేదు. చూడండి, ఈ మేషకము, కర్కాటకము, నక్రము అంటే ఇక్కడ మకరం అన్నమాట. ఈ రాసుల్లో ఈ రాసుల నుండి 4, 7 స్థానాల్లో ఉంటే కూడా కుజదోషం లేదు అనేది గ్రహించాలి. ఇకపోతే ఇంకొక పాయింట్ ఉంది, ఇవన్నీ కూడా మీరు గ్రహించుకోవాలి. 2వ ఇంట్లో కుజుడు ఉంటే మిథునం తర్వాత కన్యా రాశి వాళ్లకు దోషం ఉండదు. 2వ ఇంట్లో కుజుడు దోషం అనేది మిథునానికి కన్యానికి ఉండదు. తర్వాత 4వ ఇంట్లో కుజుడు ఉండేటువంటి దోషానికి మేషము, వృశ్చికము ఈ 2 రాశుల్లో ఉండే వాళ్ళకు కూడా ఈ యొక్క దోషము ఉండదు. 7వ స్థానంలో కుజుడు ఉండేటువంటి దోషము మకరము, కర్కాటకము ఈ స్థానాల్లో ఉండే వాళ్ళకు ఉండదు. 8వ ఇంట్లో కుజుడు ఉండేటువంటి దోషము ధనస్సు, మీనము ఈ రాశి వాళ్లకు కుజు దోషం ఉండదు. ఇక లాస్ట్ది 12వ ఇంట్లో కుజుడు ఉండేటువంటి దోషము వృషభము, తుల ఈ 2 రాశుల వాళ్లకు 12వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా దోషం అనేది ఉండదు. ఇవన్నీ కాకుండా శని యొక్క దృష్టి కుజుని మీద పడితే ఆ జాతకానికి కుజు దోషమే ఉండదు. శనికి సప్తమ దృష్టి మామూలుగా అన్ని గ్రహాలకు ఉన్నట్లుంది. ప్రత్యేకంగా ఈయనకు 3, 10 స్థానాలు చూస్తాడు. మరి ఈ 3, 10 స్థానాల్లో శని యొక్క దృష్టి ఉండి కుజుడు అక్కడ ఉన్నాడు అంటే అటువంటి జాతకాలు కూడా కుజుడు. చూడండి ఎన్ని ఉన్నాయి, ఇన్ని దోష పరిహారాలు ఉన్నాయన్నమాట. ఇంతే కాకుండా ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి, తెలిసినవన్నీ మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వాళ్లకు కుజ దోషం ఉండదు అని కూడా మన శాస్త్రంలో చూడాలి. అవి ఏ నక్షత్రాలు అంటే అశ్విని, మఖ, మూల, ఆశ్లేష, పుబ్బ 1, 3 పాదాలు, ఉత్తర 1వ పాదము, శతభిష, కృత్తిక ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్లకు కుజ దోషమే లేదు. ఇది కూడా మనము తలకాయలో పెట్టుకొని మనం గ్రహించుకొని చెప్పాల్సి వస్తుంది. దైవజ్ఞ సంపూర్ణ చంద్రికలో ఇంకొక విషయం చెప్పినాడు. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 13 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు కూడా ఈ యొక్క కుజ దోషం ఉండదు అనేటువంటిది కూడా మాకు తెలిసి ఇన్ని రకాల